ఈ దినము క్రిస్మస్ ఆరాధన కొరకై చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలను మనము కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన వెనుకడిలో దీవించును గాక. కాబట్టి మనము క్రిస్మస్ చేసుకోవటానికి లేదా మన ప్రభువును ఆరాధించడానికి ఈ యొక్క మందిరానికి మనము చేరి వచ్చిన వారంగా ఉన్నాం. క్రిస్మస్ అంటే క్రైస్ట్ అంటే క్రిస్టోస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది అన్నమాట. క్రిస్టోస్ అంటే క్రీస్తు అని అర్థం. తర్వాత మాస్ అంటే అది గ్రీకు పదము. మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ అంటే ఏంటండి? క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? సి కదా. క్రిస్మస్ స్టార్ట్స్ విత్ ద లెటర్ సి. కానీ సి అంటే క్రిస్మస్. అంటే క్రిస్మస్ లో క్రీస్తు ఉండాలి. ఎవరు ఉండాలి? క్రిస్మస్ లో ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. కానీ మనకి వేరే సీలు ఉంటాయి. క్రిస్మస్ లో కేక్ ఉంటది, సిఏకేఈ, కేక్ ఉంటది లేదా? క్రిస్మస్ లో క్లోత్స్ ఉంటాయి, కొత్త బట్టలు ఉంటాయి, క్లోత్స్ సి ఉంటది. కేక్ ఉంటది, క్లోత్స్ ఉంటాయి. తర్వాత ఇంకేముంటాయి? చికెన్ ఉంటది, సి. ఏముంటది? విందు. మరి చికెన్ లేకపోతే మనం క్రిస్మస్ చేసుకున్నట్టుగా మనం భావించాం. అవునంటారా కాదంటారా? అయితే తర్వాత ఇంకేంటంటే క్యారల్స్ అంటారు. చెప్పండి, సి అంటే ఏంటండి? క్యారల్స్ అంటే క్రిస్మస్ పాటలు. క్యారల్స్ అంటే ఏంటి? క్రిస్మస్ పాటలు. పాటలు కూడా ఉంటాయి. రికార్డ్ అవుతుందండి, పర్వాలేదు. కాబట్టి కేక్ లేదా క్లోత్స్ లేదా చికెన్ కాదు, కానీ ఏముండాలా? క్రీస్తు ఉండాలి. క్రిస్మస్ లో ఎవరు ఉండాలి చెప్పండి? క్రీస్తు ఉండాలి. క్రిస్మస్ క్యారల్స్ ఉండాలి. క్రిస్మస్ పాటలు కూడా ఉండాలి. మనం ఇప్పుడు దాకా చాలా క్రిస్మస్ పాటలు పాడుకున్నాం. అర్థమవుతుందా? కాబట్టి క్రీస్తు లేకపోతే క్రిస్మస్ కి అర్థం అనేది లేదు. అర్థమవుతుందా? కానీ మన అందరికి బాగా తెలుసు కదా, చంద్రమండలం మీదకి మనుషులు వెళ్ళారా లేదా? ఎవరు వెళ్ళారు? మొట్టమొదటిగా చంద్రుడి మీదకి వెళ్ళిన మొట్టమొదటి మనిషి ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకేనా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత ఎడ్విన్ ఆల్డ్రిన్ అనే ఇద్దరు వ్యక్తులు చంద్రమండలం మీదకి వెళ్ళారు. మీరిద్దరు వెళ్ళారంటే ఆ షిప్ నడపడానికి ఒక వ్యక్తి ఉండాలా వద్దా? ఆయన పేరు జేమ్స్ ఇర్విన్. ఎవరు ఆయన పేరు? జేమ్స్ ఇర్విన్ అనే వ్యక్తి చంద్రమండలం మీదకి వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. చంద్రుడి మీదకి వెళ్ళడం గొప్ప విషయమా కాదా? గొప్ప విషయమే. కాబట్టి ఎప్పుడైతే మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టారో అది ఎంతో గొప్ప రోజుగా, చంద్రుడి మీద మనుషుడు అడుగు పెట్టాడురా అని అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటే, అప్పుడు జేమ్స్ ఇర్విన్ అనే వ్యక్తి ఏమన్నాడంటే, మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టడం గొప్ప సంగతి కాదు, దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి వచ్చి భూమి మీద అడుగు పెట్టడం అనేది గొప్ప విషయం అని చెప్పాడు. అర్థమైందా? మానవుడు చంద్రుడి మీదకి వెళ్ళడం గొప్ప సంగతి కాదు. ఏటి గొప్ప సంగతి? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం అనేది గొప్ప సంగతి. కాబట్టి ఆయనను మనము ఈ క్రిస్మస్ లో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రిస్మస్ లో మనం ఆయనను ఏం చేయాలి? ఆరాధించాలి. అది మనం కేక్ కట్ చేసుకోవటమో, కొత్త బట్టలు కట్టుకోవటమో, చికెన్ తినేయటమో కాదు, కానీ మనం క్రీస్తును ఆరాధించే వారంగా ఈ దినము ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేటువంటి విషయాలను మనం తెలుసుకున్నట్లయితే మనం ఆయన ఆరాధన చేయడానికి మనకు అవకాశము దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తే మనందరికి బాగా తెలిసినటువంటి విషయాలే. మత్తయి సువార్త, క్షమించండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనను అనుగ్రహించాడు దేవుడు. అర్థమైందా? ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి అనుగ్రహించాడంటే, ఈ లోకాన్ని దేవుడు ఏం చేశాడు? ఎంతో ప్రేమించాడు. ఏం చేశాడమ్మా? దేవుడు మనల్ని ప్రేమించిన వాడై
తన ఒకగానొక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ లోకానికి పంపించడానికి గల కారణం ఏంటంటే ప్రేమ. దేవుడు తన ప్రేమను వెల్లడి చేయడానికి ఎవరిని పంపించాడు ఈ లోకానికి? యేసుక్రీస్తు ప్రభువారిని పంపించారు. అదనమాట క్రిస్మస్ లో ప్రేమ ఉన్నది. క్రిస్మస్ లో ఏముంది? ప్రేమ ఉంది. దెర్ ఇస్ ఏ లవ్ ఇన్ క్రిస్మస్. అర్థమైంది? ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక తన కుమారుడిని పంపించాడు. అర్థమవుతుందా? మనందరి కొరకు ఆయన బలిగా అవటానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టారు అంటే మన కొరకు చనిపోవటానికి పుట్టారు. ఎందుకు పుట్టారండి? మన కొరకు చనిపోవటానికి ఆయన ఈ లోకంలో జన్మించిన వాడిగా ఉన్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు కూడా వారి యొక్క బిడ్డల్ని మనకు ప్రతిగా ఇస్తారా? ఎవరు? నేను స్కూల్లో నాకు టీచర్ ఒక దెబ్బ కొడతా ఉంటే లేదు అని ఎవరైనా ఇంకొక వ్యక్తి చేయబడతారా? లేదు. అయితే మన శిక్షణ అంతటిని మన యొక్క పాపమునంతటిని తీసుకోవటానికి ఈ లోకానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. దీంట్లో ఏముందండి? ప్రేమ ఉంది. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తన ప్రేమను వెల్లడిపరచడానికి వచ్చాడు. ఎట్లనగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కనుక ఏదో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, ఆయన వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. దీంట్లో ఏముంది చెప్పండి? ప్రేమ ఉంది. కనుక యేసు ప్రభు వారి యొక్క ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుని ఆయనను ఈ క్రిస్మస్ లో ఆరాధించవలసినటువంటి వారముగా ఉన్నాము. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. అర్థమైందా? దేవుడు ఈ లోకంలోనికి ఎలా వచ్చాడంట? మన కొరకు దరిద్రుడైపోవడానికి వచ్చాడు ఆయన. అర్థమైంది? ఆయన ధనవంతుడై ఉండి, ఆయన ఎటువంటి వాడు? ధనవంతుడు. ఆయన ఒక పెద్ద భవంతిలో పుట్టొచ్చు, మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పుట్టొచ్చు. కానీ ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టారో కూడా మనకు తెలియదు. పశువుల బతిలో పరుండబెట్టాడు. అర్థమవుతుందా? కనుక ఆయన్ని ఉంచడానికి ఎక్కడ స్థలం కూడా లేదు, సత్రం కూడా ఎక్కడ దొరకలేదు ఆయనకి. అర్థమైందా? అయినప్పటికీ కూడా ఆయన ఈ బాధలన్నిటినీ కూడా భరిస్తూ వచ్చాడు. మనమైతే మన పిల్లలు పశువుల తొట్లో పెడతామా? అమ్మో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? ఇన్ఫెక్షన్ వచ్చి స్కిన్ డిసీజ్ వచ్చేస్తుంది, జలుబు చేసేస్తుంది, పచ్చకామర్లు వచ్చేస్తాయి అని మన బిడ్డల విషయంలో మనం ఎంతో శ్రద్ధ వహిస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక పశువుల తొట్టిలో పొరండున్నాడు. ఎందుకొరకు? మనల్ని ధనవంతులు చేయడానికి. ఆయన ఏమైపోయాడు? దరిద్రుడు అయిపోయాడు. దీంట్లో ఏముంది? ప్రేమ ఉంది. దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుటకు ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. ప్రభు నన్ను ఎంతగా ప్రేమించావు, నా కొరకు నువ్వు పశువుల తొట్టిలో పరున్నావు, దానిని బట్టి నీకు వందనాలని చెప్తే ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. అర్థమవుతుందండి? తర్వాత మొదటి సంగతి. రెండోది మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 1:23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కొనను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మొట్టమొదటిగా తన ప్రేమను వెల్లడిపరచడానికి వచ్చాడు ఆయన. రెండవదిగా దేవుడు మనకు తోడుగా ఉండటానికి వచ్చాడు. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనకు తోడుగా ఉండటానికి వచ్చాడు. ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ లోకంలో మనకు తోడు నీడ అనేది ఏమీ లేదు. మనందరము కూడా అనాథులము. అర్థమవుతుందండి? జకర్యా ఏమని ఆరాధించాడు? జకర్యా నాదా అని ఆరాధించాడు. నాదా అని ఆరాధించాడు. అర్థమైందా? ఇది కొత్తగా ఉంది. నాదా. మనమైతే అనాథులము. అయితే దేవుడు మనకి ఏమైపోయాడు? నాదుడు అంటే తండ్రి అని అర్థం. అప్పుడు ఆయన మనకు తండ్రి అయిన దేవుడిగా ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. దానిని బట్టి మనం ప్రభువును ఆరాధించాలా. ఆయన మనకు దూరంగా ఏమాత్రం కూడా లేడు. ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. మన భయాల్లో, మన ఒంటరితనంలో, మన బాధలలో, మన అనారోగ్యంలో, మన కన్నీటి పరిస్థితుల్లో దేవుడు మనతో ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. దానిని బట్టి మనం ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలా. నువ్వు ఒంటరివాడు ఏమాత్రం కూడా కాదు. ఇమ్మానుయేలు దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడు క్రిస్మస్ లో నీ కొరకు జన్మించాడు. కాబట్టి ఆయనను బట్టి మనం ఏం చేయాలి? ఆయనను ఆరాధించాలా, ఆయనను మనం స్తుతించాలా.
చూడండి, మనందరికి బాగా తెలిసిన కీర్తన ఏంటి? 23వ కీర్తన. 23వ కీర్తన 4వ వచనం. 23వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీవు నాకు తోడైయుందువు, నీకు తోడుగా ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీతో కలిసి నివసించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఆయన ఆరాధించకుండా ఉండలేవు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మొట్టమొదటిగా మనం చూస్తే దేవుడు తన ప్రేమను వెల్లడిపరచడానికి ఈ లోకంలో జన్మించాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన మనతో ఉండటానికి ఇమ్మానుయేలు దేవుడుగా ఈ లోకంలో జన్మించాడు. అర్థమవుతుందండి. కీర్తనలు 124వ అధ్యాయము. కీర్తనలు 124వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన వైపు రగులుకొనినప్పుడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి యుందురు. దేవుడు మనకు తోడై ఉండని ఎడల మనం ఈ దినాల్లో ప్రాణంతో ఉండేవాళ్ళము కాదు. మన శత్రువైన సాతాను మనల్ని పట్టుకోవటానికి ఎంతగానో చూస్తా ఉన్నాడు. గర్జించి సింహం వలె తిరుగుతా ఉన్నాడు. అతని యొక్క కమంద హస్తాల్లో పడకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మనకు తోడై ఉండి మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? తప్పిస్తా ఉన్నాడు. అందుని బట్టి మనం ప్రభువును ఏం చేయాలి? ఆరాధించాలా, ఆయనను గణపరచాలా. అర్థమవుతుందండి. కాబట్టి మనం చూసినట్లయితే 2 సంగతులు చూసాము. ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, అదే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. అర్థమైందా? వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. అర్థమైంది. ఇప్పుడు ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? రక్షకుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడు చెప్పండి? యేసు అంటే రక్షకుడు అని అర్థం. కనుక ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. మనల్ని రక్షించటానికి ఈ లోకానికి ఆయన వచ్చిన వాడిగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారముగా ఉన్నాము. కనుక మానవులందరూ ఏం చేశారు? పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అర్థమైన పాపం వలన వచ్చే జీతము మరణము. అతి మరణం నుండి తప్పించడానికి, ఆ నరకము నుండి మనల్ని విడిపించటానికి దేవుడు రక్షకుడుగా ఈ లోకంలో ఏం చేశాడండి? జన్మించాడు. కనుక రక్షకుడు ఆయనే, మన రక్షకుడు ఆయనే. మన పాపములను తీసివేయ శక్తి గలవాడు. పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మన పాపములకు ఆయనే శాంతికరమై ఉన్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. కాబట్టి మన పాపములకు శాంతికరముగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనే రక్షకుడు. ఆయనను బట్టి మనం ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం చూసినట్లయితే చూడండి, 3వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుడు ఎందుకు పంపించాడు? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే, మనల్ని అందరినీ రక్షించటానికే దేవుడి లోకానికి తన కుమారుణ్ణి పంపించాడు. గాని మనకు తీర్పు తీర్చటానికి ఆయన తన కుమారుణ్ణి పంపించలేదు. మనల్ని రక్షించటానికి దేవుడు పంపించాడు. ఆ కార్యాన్ని ఆయన ఫుల్ఫిల్మెంట్ చేశాడు, దాన్ని తీర్చాడు ఆయన. అర్థమైందా? కనుక అందరూ అంతటా ఏం పొందాలని దేవుని యొక్క ఆశ? రక్షణ పొందాలి. అందరూ రక్షణ పొందాలి, అందరూ మారు మనస్సు పొందాలి, అందరూ నరకం నుండి తప్పింపబడాలి అనేది దేవుని యొక్క కోరిక ఉన్నది. కాబట్టి రక్షకుడిని దేవుడు మనకి ఏం చేశాడు? అనుగ్రహించాడు. అర్థమవుతుందండి? జ్ఞాపకం ఉంటున్నాయా? కనుక తన ప్రేమను వెల్లడి చేయటానికి వచ్చాడు. ఇమ్మానుయేలు దేవుడుగా మనతో ఉండటానికి వచ్చాడు. యేసుగా మన పాపములను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుని బట్టి మనం ఆయనను ఆరాధింపబద్ధులమై ఉన్నాము. చూడండి, తర్వాత మనం చూసినట్లయితే లూకాసు వార్త ఇందాక మనం చదువుకున్నాం కదా. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు
మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. కనుక ప్రజలందరి కొరకు వచ్చాడు ఆయన. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. ఈ సువార్తమానము, ఈ సంతోషకరమైన ఆనందకరమైన వర్తమానము ఏ ఒక్క వ్యక్తి కోసమో కాదు, ఏ ఒక్క జాతి కోసమో కాదు, ఏ ఒక్క దేశం కోసమో కాదు. ఎందరి కొరకు? ప్రజలందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. చెప్పండి, ఎందరి కొరకు ఆయన వచ్చాడు? ఇదిగో ప్రజలందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ అందరిలో నువ్వు ఉన్నావు. అందరిలో నువ్వు ఉన్నావా లేదా? ఆ తర్వాత వచనంలో చూడండి ఏముంటుంది? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చెప్పండి, మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే ఇంగ్లీష్ బైబిల్లో మీ అంటే బహువచనం, తెలుగు క్షమించండి, తెలుగు బైబిల్లో మీ అంటే బహువచనం. అదే ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంటుంది? యు, ఏ సేవియర్ ఈస్ బోర్న్ ఫర్ యూ. యు ఒక్కడే, నీ కొరకు వచ్చాడు ఆయన. ఈ అందరి కొరకు వచ్చాడు కదా. ఈ అందరిలో నువ్వు ఉన్నావా లేదా? నువ్వు ఉన్నావు. నీ కొరకు ఆయన వచ్చాడు. అది మనం గుర్తించాలా. అందరి కొరకు అంటే అందరు వాళ్ళు చూసుకుంటారులే, నాకెందుకు అని అనుకోకూడదు. అందరిలో నువ్వు ఉన్నావని గుర్తించాలా. గుంపులో గోవింద ఇలా ఉండకూడదు మనం. అర్థమైందా? అందరిలో నువ్వు ఉన్నావు. నీ కొరకు ఆయన వచ్చాడు. అర్థమవుతుందా? కనుక దానిని బట్టి నువ్వేం చేయాలా? ఆయన్ను స్తుతించాలా. ప్రభు, నా కొరకు వచ్చావా ఈ లోకానికి? నీ కొరకు ఎవరైనా వస్తారా? నువ్వు పిలిస్తే ఎవరైనా వస్తారా? నువ్వు ఫోన్ చేయగానే టక్కమని ఎవరైనా ఎత్తుతారా? లేవే ఎత్తాయి. జేమ్స్ ఎప్పుడు ఫోన్ చేస్తా ఉంటాడని ఎవరు ఎత్తరు, అవునా కాదా? నేను జనరల్ గా ఎవరికి ఫోన్ చేయను. అసలు ఫోన్ చేసినా కొన్నిసార్లు ఎత్తరు, అందుకే చేయను అనమాట. మనం పిలిస్తే ఎవరు రారు. అయితే మనం పిలవకుండానే దేవుడు పరలోకం నుండి నరలోకానికి దిగి వచ్చాడు. మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా? సమరయ ప్రజలు ఏమన్నారు? ఈయన నిజముగా లోకరక్షకుడు. అర్థమైందా? ఆయన నిజంగా లోకరక్షకుడిగా మన కొరకు వచ్చాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలా. అర్థమవుతుందండి? కనుక మనం చూస్తే చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనం. రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా. అయితే నేను పాపులను పిలువవచ్చును గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను. చాలండి. కనుక నేను పాపులను పిలువవచ్చుని. లోకంలో జన్మించిన వారందరూ కూడా ఎవరు? పాపులే. అర్థమైంది? అందరూ పాపం చేశారు. అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారు అయ్యారు. బైబిల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ అందరి కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అర్థమైంది? అందరికీ ఈయన లోకరక్షకుడుగా ఉన్నాడు. యెహోవా అందరికీ ఉపకారి. అర్థమవుతుందండి? ఆయన అందరికీ ఏమైనాడు? ప్రభువై ఉన్నాడు. అర్థమవుతుందా? కనుక దేవుడు అందరి కొరకు ఈ లోకానికి వచ్చిన వాడై ఉన్నాడు. దానిని బట్టి మనం ప్రభువును ఆరాధించవలసిన వారంగా, ఆయన్ను గణపరచవలసిన వారంగా మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో విని విడిచిపెట్టడం కాదు. ప్రభువా, నీ ప్రేమను వెల్లడి చేయడానికి వచ్చావయ్యా, నాతో ఉండటానికి వచ్చావయ్యా, నాకు రక్షకుడిగా ఉండటానికి వచ్చావయ్యా, నా కొరకు వచ్చావయ్యా అని మనం ఆయనను ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాము. తర్వాత మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. ఇంక చాలా విషయాలు ఉన్నాయి కానీ చూడండి, 2వ అధ్యాయము 12వ వచనం. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమును తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. కనుక ఇక్కడ మనకి తెలుసు, ఈ జ్ఞానులు నక్షత్రాన్ని చూసి యేసు ప్రభు వారి వద్దకు వెళ్ళి ఆయనను, అక్కడేముంది, వారి ఇంటిలోనికి వచ్చి అత్యానంద భరితులై ఆ తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. కానీ ప్రభువును ఆరాధించారు. ఇది అయిపోయింది. ప్రభువును ఆరాధించిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? హేరోదు దగ్గరికి వెళ్ళాలి. మీరు చూసి వచ్చి నాకు చెప్పండి అన్నాడా లేదా హేరోదు? అప్పుడు దేవుని చేత బోధింపబడిన వారై వారు వెళ్ళాలనుకున్న మార్గంలో కాకుండా వేరొక మార్గంలో వాళ్ళు వెళ్ళారు. అర్థమైందా? అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు మన దిశను మార్చడానికి వచ్చాడు. మనం ఇదే దిశ అనుకుంటాం,
మనం ఇదే మార్గం అనుకుంటాం. అయితే అటు కాదు, ఇటు వెళ్ళని చెప్తాడు దేవుడు. అర్థమైందా? మన యొక్క మార్గాన్ని మార్చటానికి వచ్చాడు దేవుడు. మన దిశను మార్చటానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఈ జ్ఞానులు ఏ మార్గంలో వచ్చారో అదే మార్గంలో వెళ్ళున్నట్లయితే ఏం జరుగును? హేరోదుకి యేసుప్రభు వారు ఎక్కడున్నారో తెలుసుకోవాల్సింది కనుక అక్కడ వేరే జరగాల్సింది. అయితే దేవుడు వారి యొక్క దిశను ఏం చేశాడు? మార్చాడు. మన దిశను మార్చడానికి వచ్చాడు. మనం ఒకటి అనుకుంటాం, అర్థమైందా? మన ఆలోచనలు కాదు కానీ దేవుని ఆలోచనలు గొప్పవి. మన తలంపుల కంటే ఆయన తలంపులు, మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి. కనుక దాని కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా? ఆయన జ్ఞానం చేత నిన్ను నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక అందరూ బట్టి మనం ఆయన ఏం చేయాలి? ఆయన స్తుతించాలి. కనుక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఏముంటుంది? కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించని, ఇదిగో సమస్తమును క్రొత్తవిగా చేయటానికి ఆయన వచ్చాడు. పాతవి తీసివేసి క్రొత్తవి ఇవ్వటానికి వచ్చాడు. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అర్థమైందా? కనుక సమస్తమును కొత్తవిగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మన మనస్సు మారి రూపాంతరం చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోక మర్యాదను అనుసరించటానికి కాదు. ఆయన వచ్చి లోక మర్యాదను ఏం చేశాడు? తీసివేశాడు. అర్థమైందా? మనం పరలోక మర్యాదను అనుసరించి జీవించాలి లోకంలో. అర్థమైంది? నాకు నచ్చినట్టు నేను జీవిస్తానంటే కుదరదు. దేవుని నమ్ముకున్న తర్వాత దేవునికి ఇష్టంగా మనం జీవించాలా. అవునంటారా కాదంటారా? కాబట్టి అందరికి అర్థమవుతుందండి, మాట్లాడద్దు. కాబట్టి దేవుడు ఎందుకు వచ్చాడంటే మన దిశను మార్చడానికి వచ్చాడు. నిన్ను రూపాంతరం చేయటానికి వచ్చాడు. ఈ లోక మర్యాదను కొట్టివేయటానికి వచ్చాడు. క్రీస్తు నందు సమస్తమును నూతనమైనవిగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందులో బట్టి మనం ఆయన ఆరాధించవలసినటువంటి వారముగా ఉన్నాం. 5 విషయాలు చూసాము, 5 విషయాలు చూసాము. ఇంకెంతైనా చెప్పొచ్చు ఆయన కోసం. అర్థమైందా? సాయంత్రం వరకు కూడికి చెప్పమన్నా నేను చెప్తాను ఇప్పుడు ఆయన గురించి, ఆయన ఎందుకు వచ్చాడంటే. అర్థమైంది? అన్ని పాయింట్లు ఉన్నాయి. బైబిల్ తిరగేస్తా ఉంటే ప్రభు నా కోసం ఇన్ని కపకార్యాలు చేస్తావా అనిపిస్తూ ఉంటది. అయితే ఆరాధన కొరకు మనం 5 విషయాలు చూసాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తన ప్రేమను వెల్లడి చేయడానికి వచ్చాడు. తర్వాత ఇమ్మానుయేలు దేవుడుగా నీతో ఉండటానికి వచ్చాడు. యేసుగా నిన్ను రక్షించటానికి వచ్చాడు. ప్రజలందరి కొరకు వచ్చాడు. అందులో నువ్వున్నావు. నీ కొరకు ఆయన వచ్చాడు. అర్థమైందా? తర్వాత నీ దిశను, నీ యొక్క మార్గాన్ని, నీ యొక్క పాతవి, నీ చెడు తలంపులు వాటన్నిటిని తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా? మానవుడు చంద్రుడి మీద అడుగుపెట్టడం గొప్ప సంగతి కాదు, కానీ దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, అర్థమైందా, భూమి మీద అడుగు పెట్టడం అనేది గొప్ప సంగతి. దానిని బట్టి మనం ఆయన ఏం చేయాలి? ఆరాధించాలా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అర్థమైంది? పోనీ ఇంకొక 2 విషయాలు చూపిద్దాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆయన ఎందుకు వచ్చాడు? అంధకారంలో ఉన్న వారికి వెలుగును అనుగ్రహించడానికి వచ్చాడు. నేను లోకమునకు వెలుగును. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుంది? నిజమైన వెలుగు. ఆయన ఎవరు? నిజమైన వెలుగు ఆయనే. అర్థమైందా? మన జీవితం ఎటువంటిది? అంధకారము, మరణ ఛాయలో ఉన్నటువంటి మానవుని దేవుడు ప్రేమించాడు. మరణ ఛాయ. ఏం ఛాయ? ఛాయ అంటే నీడ. ఆ నీడలో ఏముంది? మరణం ఉంది. మరణ ఛాయలో, మరణాంధకారంలో, చీకటిలో ఉన్నటువంటి మనుషులకు వెలుగునివ్వటానికి ఆయన వచ్చాడు. మనం పాడుకున్నాం కదా, ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకంలో, పాప లోకంలో, చీకటితో నిండిపోయిన లోకంలో, వికృత చేష్టలు జరుగుతూ ఉన్నటువంటి లోకంలో ఆయన ఒక ధ్రువతారగా, ఒక వెలుగుగా, ఆయన నిజమైన వెలుగుగా ఈ లోకంలో జన్మించాడు.
అర్థమైందా? నీ యొక్క హృదయంలో ఆయన ఉదయించాడు, అందుని బట్టి ఆయన ఆరాధించాల. ఒకప్పుడు నీ హృదయంలో ఎంతో చీకటి, నెమ్మది లేని పరిస్థితి ఎంతో ఉండేది. ఇప్పుడు ఆయన దాని అంతటిని ఏం చేశాడు? తీసివేశాడు. అర్థమైందా? కాబట్టి దాన్ని బట్టి మనం ఆయనను ఆరాధించాలి. ఇంకో చివరిగా ఒక్క మాట చూపించి ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు, దేవుని పిల్లలుగా మనల్ని చేయటానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. అర్థమైందా? ఆయన ఏమంటాడు ఒకనొక సందర్భంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మనం ఎవరి సంబంధులం చెప్పండి? అపవాది సంబంధం, అపవాది పిల్లలం మనం. అయితే దేవుడు ఏం చేశాడు? తన నామమునందు విశ్వసించు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. నువ్వు దేవుని బిడ్డగా చేయబడ్డావు, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని పిల్లలుగా మనం చేయబడ్డాం. అర్థమవుతుంది? ఇది ఎంత గొప్ప సంగతి, ఇదెంతో గొప్ప సంగతి. అవునా? దాన్ని బట్టి మనం ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలా, ప్రభువును మనం స్తుతించాలా, ప్రభువును మనం మహింపరచాలా, ఆయన్ని గణపరచాలా. క్రిస్మస్ రోజున అనేక మంది ప్రభువుని ఏం చేశారు? నిజమైన అంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఎలిజబెత్ ఆనందంతో గంతులు వేసిందారు తన కడుపులో ఉన్న శిశువు ఎలిజబెత్. అర్థమైందంటే ఎలిజబెత్ తో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా దేవుణ్ణి ఆరాధించారు. ఎలిజబెత్ ఆరాధించింది, మరియా ఆరాధించింది, జకరియా ఆరాధించాడు. అర్థమవుతుందా? సుమయోను ఆరాధించాడు. తర్వాత అన్నా అనే ప్రవక్త ఆరాధించింది, గొల్లలు ఆరాధించారు, తర్వాత జ్ఞానులు ఆరాధించారు. అర్థమైందా? గొప్పవారు మాత్రం ఆరాధించలే, లేదా తక్కువ వారు మాత్రం ఆరాధించలే. గొల్లలు అంటే వాళ్ళని ఎవరు కూడా లెక్కే చేయరు, అటువంటి వారు ప్రభువుని ఆరాధించారు. జ్ఞానులు ఆరాధించారు. అర్థమైందా? యాజకుడు ఆరాధించాడు. యాజకుడు ఎవరు? జకరియా ఆరాధించాడు. సుమయోను అన్నటువంటి ముసలోడు ఆరాధించాడు. అర్థమైందా? తర్వాత హన్నా అనే ఒక ప్రవక్త ఆరాధించింది. అంటే సమస్తమైన ప్రజలు కూడా ఏం చేస్తా ఉన్నారు? ప్రభువును ఆరాధిస్తా ఉన్నారు. మరి ఈ 7గురు ఆరాధించారు. మరి మనం ఆరాధించద్దు, వాళ్ళతో కలిసి మనం ఆరాధిద్దామంటారా వద్దంటారా? కానీ మనం ప్రభువుని ఆరాధించాలా, ఆయనను మనం గణపరచాలా. ప్రభు, నా కొరకు ఈ లోకంలో శిశువుగా జన్మించా, పశువుల తొట్టిలో పొరండి పెట్టావు, నువ్వు ఎంతో ధనవంతుడు అయి ఉండి దరిద్రుడుగా చేయబడ్డావు, నీ దరిద్రతను బట్టి నన్ను ధనవంతుడిగా చేశావు. ఈ దినాన నిన్ను నేను కలిగి ఉన్నాను. అర్థమైంది? నిజమైనటువంటి క్రిస్మస్ ఎప్పుడు అంటే, క్రిస్మస్ ఎప్పుడంటే నిజమైన క్రిస్మస్ ఎప్పుడు? మన జీవితము మారినప్పుడు. మన జీవితం మారినప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు, మంచిదే. మరి నీ హృదయంలో కూడా పడితే అది ఇంకా గొప్ప సంగతి. అర్థమైంది? నీ హృదయంలో ఆయన జన్మించాలని ఆశపడతాడు. ఇంకా ఎవరైనా ఆ ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించకపోతే వారికి ఇది ఒక అవకాశం. ప్రభు, ఈ లోకంలో నువ్వు నీ ప్రేమను వెల్లడిపరచడానికి జన్మించావంట, మాతో ఉండటానికి జన్మించావంట, నన్ను రక్షించడానికి జన్మించావంట, నాకు వెలుగుగా ఉండటానికి జన్మించావు, నీ పిల్లలుగా ఉండటానికి జన్మించావని వాక్యం ద్వారా చెప్పబడింది. నేను స్వీకరించడానికి సిద్ధపడుతున్నానని చెప్పి ఒక మాట చెప్పి నువ్వు కూడా ఏం చేయొచ్చు? ఈ సమయంలో అందరితో కలిసి మనము ఆరాధించవచ్చు. ఆ విధంగా దేవుడు మనల్ని ఆరాధనలోనికి ముందుకు తీసుకొని కొనసాగును గాక.